చక్రి మీద కోపంతో మెడలో తాలిబొట్టు తీసేసిన మహాలక్ష్మి, యాక్సిడెంట్‌కి గురైన చక్రికి సేవలు చేస్తున్న అసలు మహాలక్ష్మి మెడలో తాలిబొట్టు ఎందుకు తీసేసింది? చక్రికి ఏ విధంగా యాక్సిడెంట్ అయింది? తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేసి మహాచక్రి కలవాలని కోరుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. అయితే ఇక కన్నా కోరుకున్నట్టే కన్నాని చూడడానికి ఇంటికి వస్తుంది. ఇక కన్నాని చూసి ధైర్యం చెప్పి వెళ్తూ ఉండంగా వెనకాలే చక్రి అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అది చూసిన అయితే ఏంటి మీరు నా వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది. ఇది రోడ్డు కదండి, మీ వెనకాలే ఎందుకు ఫాలో అవుతూ వస్తాను, నేను కూడా నడుచుకుంటూ వస్తున్నాను అంటూ చక్రి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ముందుకు వెళ్ళంగానే ఇద్దరు ఆడవాళ్ళైతే కనిపిస్తారు. ఏంటమ్మా, నువ్వింట్లోంచి బయటికి వచ్చేసావంట కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టున్నావు. నీ సామానమేమన్నా ఉండిపోతే తీసుకువెళ్ళడానికి వచ్చావా? అంతకే వచ్చుంటావులే, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయిన దానివి తిరిగెందుకు వస్తావు? అయినా ఆ కొంప సంగతి మాకు తెలుసు కదా, ఆ ఇంట్లో ఆడదిక్కు ఉండే అర్హతే లేదు. ఆ కొంపకి ఇదో శాపముందమ్మా. ఆడవాళ్ళు ఉండే అర్హత లేని కొంపది. ఎప్పుడూ కూడా మగవాళ్ళే ఉంటారు. ఇక ఆ ఇంట్లో ఆడదిక్కు అన్నదే ఉండదు. నువ్వు వచ్చావు, ఇక ఆ ఇంటికి వెలుగొచ్చింది అనుకున్నాము. కానీ నువ్వు కూడా ఇంట్లో ఉండలేకపోయావు అంటే నిజంగా ఇక ఆ ఇంటికి ఉన్న శాపం ఎప్పటికీ పోదని మాకు అర్థమవుతుంది అంటూ ఇక వాళ్ళైతే మాట్లాడి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంతలో ఇక అయితే అంటూ ఉంటుంది, ఈ మాటలకి మీరేమైనా బాధపడ్డారా అంటూ అనంగానే, లేదులేండి, ఇది ఎప్పుడు ఉన్నదే కదా, దీంట్లో కొత్త ఏముంది, అందరూ నలుగురు నాలుగు రకాలుగా అంటూనే ఉంటారు కదా అంటూ ఇక చక్రి అయితే అంటూ ఉండంగా ఇంతలో ఇక ముందుకు వెళ్ళేసరికి ఇంకో ఇద్దరైతే వస్తారు. వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఇక అయితే ఇంతకు ముందు పెద్ది తనతో అని బాధపడిన మాటలైతే గుర్తు చేసుకుంటుంది. మా ఇంటికి ఆడదిక్కే లేదని, ఈ ఇంటికి ఆడవాళ్లే రారని, ఇది శాపమని అందరూ కూడా అంటూ ఉండేవారు. అప్పుడు నాకు చాలా బాధ కలిగేదమ్మా. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంటి కలే మారిపోయింది. మాకు ఎంతో సంతోషం అనిపించింది. అందరూ కూడా మాతో ఎంతో సరదాగా మాట్లాడుతూ ఎంతో గౌరవిస్తూ ఉన్నారు. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నలుగురు కూడా మాతో అంత ప్రేమగా మాట్లాడేసరికి మాకు చాలా ఆనందం అనిపించింది. ఆ దేవుడే మాకు ఈ వరాన్ని ఇచ్చాడేమో అన్నంత సంతోషం కలిగిందమ్మా అంటూ ఇక పెద్ది తనతో చెప్పి బాధపడే మాటలన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు ఇక అయితే చక్రిని అడుగుతూ ఉంటుంది, ఇంతకు ముందు పెద్ది కూడా ఇలాగే బాధపడ్డారు. ఇప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేయడం వల్ల ఎంతమంది ఎన్ని మాటలు అంటారో, మీ అందరూ ఎంత బాధపడుతూ ఉంటారో అంటూ ఇక అయితే అంటూ ఉంటుంది. అందుకే నేను అంటున్నానండి, మీరు తిరిగి ఇంటికి వచ్చేయండి అంటూ ఇక చక్రి అయితే అనంగానే, నేనా తిరిగి రావాలి అంటే మీరు చేసిన పనే గుర్తుకు వస్తుంది, నాకు పదే పదే అదే మైండ్లో తిరుగుతుంది అంటూ అనంగానే, సరే ఒక్క పని చేయండి, మీరు తిరిగి ఇంటికి వచ్చేయండి, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అంటూ చక్రి అయితే అంటూ ఉంటాడు. అవునా, నిజంగా మీరు బయటికి వెళ్ళిపోతారా అంటూ ఇక అయితే అడుగుతూ ఉంటుంది. అవునండి, నిజంగానే నేను వెళ్ళిపోతాను, మీరు ఇంట్లో అడుగు పెట్టడమే కావాలి అంటూ ఇక చక్రి అనంగానే, సరే అయితే నేను ఖచ్చితంగా వస్తాను అంటూ అయితే చెప్తుంది. ఇక చెప్పిన విధంగానే అయితే తన లగేజ్ తీసుకుని వచ్చేసరికి ఇక ఆటో దిగడం చూసిన కేశవ్ అయితే చాలా సంతోషపడుతూ, రండి, మీరు అసలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాము అంటూ కేశవ్ అయితే లోపలికి తీసుకువెళ్తాడు. ఇంతలో ఇక బయటే కూర్చుని ఉన్న నారాయణ అయితే ఇప్పుడు మాట్లాడితే ఏమైనా అంటుందేమో, అమ్మో ఇప్పుడు నేను మాట్లాడకపోవడమే కరెక్ట్ అంటూ ఇక నారాయణ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటాడు. ఇంతలో ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మహాని చూసిన కన్నా అయితే ఎంతగానో సంతోషపడిపోతూ, వదినా
వచ్చారా, నా కోసం వచ్చారా అంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక మహా అయితే అసలు చక్రి ఎక్కడని అడిగేసరికి చక్రి లోపలే ఉన్నాడమ్మా అంటూ మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక మహా అయితే లోపలికి వెళ్తుంది. ఇంతలో ఇక మాధవ కేశవ అయితే అనుకుంటూ ఉంటారు, మహా ఆ గదిలోకి వెళ్ళిందేంట్రా, మొన్నే కదా ఆ గదిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, మహా ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళింది, మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో ఏంటో భయం వేస్తుంది అంటూ మాట్లాడుకుంటూ ఉండంగా ఇంతలో మహా లోపలికి వెళ్ళేసరికి చక్రి అయితే మంచం మీద పడుకొని హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని సాంగ్స్ అయితే వింటూ ఉంటాడు. అప్పుడే మహా అయితే దగ్గరికి వెళ్ళేసరికి ఇంతలో చక్రి కళ్ళు తెరిచి చూసేసరికి మహా అయితే ఎదురుగా కనిపిస్తుంది. మహాగారు మీరొచ్చారా, మిమ్మల్ని అసలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, మీరొస్తారని అస్సలు అనుకోలేదు అంటూ చక్రి అయితే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. రండి మహాగారు, నేను బయటికి పోతున్నాను, మీరు గదిలో ఉండండి అంటూ ఇక చక్రి అయితే బయటికి వచ్చేస్తాడు. ఇక మహా రావడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో పెద్ది అయితే చికెన్ కర్రీ చేయడంతో అందరూ కూడా చాలా ఆనందంగా తింటూ ఉంటారు. ఇక నారాయణకి కూడా పెట్టి ఇవ్వడంతో ఇక నారాయణ కూడా ఏమీ మాట్లాడకుండా ఇక మౌనంగా తల ఉంచుకొని తను కూడా భోజనం చేసి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటుంది, నేను ఇంటికి వస్తే మీరు వెళ్ళిపోతాను అన్నారు కదా, మరి ఇంకా బయటికి వెళ్ళలేదేంటి అని అడగంగానే ఇప్పుడు పొద్దుపోయింది కదండి, రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను, ఈ సమయంలో బయటికి వెళ్తే మగవాళ్ళకి సేఫ్టీ ఉండదు కదండి, అర్థం చేసుకోండి అంటూ చక్రి అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి, మగవాళ్ళకి సేఫ్టీ ఉండదా అంటూ ఇక మహా అయితే ఎగతాళిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటమ్మా బయటికి వెళ్ళిపోవడం ఏంటి అంటూ మాధవ్ అడిగేసరికి మీరు నా గురించి భయపడుతున్నారు కాబట్టి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను, మీరు రావడమే కావాలి అంటూ ఈ పెద్ద మనిషి చెప్పి నన్ను ఇంటికి తీసుకువచ్చారు, తీరా చూస్తే ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉన్నారు అంటూ అనగానే ఏంట్రా అలా చెప్పావంటూ అడుగుతూ ఉంటాడు మాధవ్ అయితే. అవునన్నయ్య, మహాగారు వెళ్ళిపోవడంతో మన కుటుంబాన్ని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చలేదు, అందుకనే వెళ్ళిపోతాను, మీరు రావడమే కావాలని చెప్పాను అంటూ చక్రి అయితే చెప్తూ ఉంటాడు. సరే రేపు ఉదయాన్నే వెళ్ళిపోదురు గాని అంటూ మహా అయితే చెప్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక మహా అయితే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో ఇక పెద్ది అయితే టిఫిన్ చేసి మహాకైతే పెట్టి కాఫీ కూడా ఇస్తాడు. అప్పుడే చక్రి అయితే వస్తాడు. మీరు అసలు మళ్ళీ తిరిగి వస్తారని అస్సలు అనుకోలేదండి, మొన్న అంత గొడవ జరిగినప్పుడు మీ మెడలో ఉన్న తాళి తీసేసి నీకు నాకు ఎలాంటి బంధం లేదని చెప్తారు అనుకున్నాను, కానీ మీరు అలా చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చారు అంటే మనిద్దరి మధ్య బంధానికి గుర్తు మీ మెడలో తాళి, ఆ తాళిని మీరు ఇష్టపడుతున్నారు అంటే మీరు ఆ తాళి తీయలేదు అంటే మనిద్దరి మధ్య బంధం ఉన్నట్టే కదా అంటూ ఇక చక్రి అనగానే ఆ మాటకి ఇక మహా అయితే తన మెడలో ఉన్న తాళి తీసేసి చక్రి చేతిలో అయితే పెడుతుంది. నేను ఇప్పటి వరకు ఈ తాళిబొట్టు గురించే ఆలోచించలేదు, ఏదో బాగుంది కదని మెడలో ఉంచుకున్నాను, మీ తాళి మీకే ఇచ్చేశాను, ఇక మీకు నాకు ఎలాంటి బంధం లేదు అంటూ మహా అయితే చెప్పంగానే ఇక తాళిబొట్టు చేతిలో పెట్టి ఏ బంధం లేదు అనేసరికి చక్రి అయితే చాలా బాధగా ఆ తాళిబొట్టు పట్టుకుని బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక మహాతో గడిపిన జ్ఞాపకాలన్నీ ఆలోచిస్తూ ఇక చేతిలో ఉన్న తాళిబొట్టు చూస్తూ ఇక బాధపడుతూ వెళ్తూ ఉండగా ఇంతలో వెనక వైపు నుంచి వ్యాన్ అయితే వస్తుంది. ఇక ఆ వ్యాన్కి బ్రేకులు పడకపోవడంతో తప్పుకోండి తప్పుకోండి అంటూ వ్యాన్ అతనైతే పిలుస్తూ ఉండగా చక్రి మాత్రం మహా గురించే ఆలోచిస్తూ రావడంతో చక్రికి అయితే యాక్సిడెంట్ అవుతుంది. ఇంతలో పెద్ది అయితే మహాతో చెప్తూ ఉంటాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావమ్మా,
మన సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల మెడలో తాళి ఎప్పుడు తీస్తుందో తెలుసా? భర్త చనిపోయినప్పుడు. మెడలో ఉన్న తాళిబొట్టుకి భర్త ఆయుష్కి చాలా సంబంధం ఉంటుంది. నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదమ్మా అంటూ పెద్ది అయితే చెప్తాడు. ఇంతలో అప్పుడే పెద్ది ఫోన్కి అయితే ఫోన్ వస్తుంది. చక్రికి యాక్సిడెంట్ అయిందని. ఈ విషయం తెలుసుకున్న అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక యాక్సిడెంట్ అయిన చక్రిని చూసి మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నా కారణంగానే జరిగింది. నేను గనక మెడలో తాళి తీసుండకపోతే ఇలా జరుగుండేదే కాదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చక్రికైతే దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. చక్రికి భోజనం తినిపిస్తూ తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ చక్రినైతే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది మహా అయితే. మరి ఇలాగే జరగాలి అనుకుంటే వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మహా చక్రి కలవాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి.